అధికారంలో ఉన్న అపోజిషన్ లో ఉన్న కాంగ్రెస్ అంటేనే కుమ్ములాట అనే పేరుంది. వాళ్ళ ఫైటింగ్ స్టైలే వేరు. తెలంగాణలో పవర్ లో ఉన్న కాంగ్రెస్ కు ఆ నలుగురు ఎమ్మెల్యేల తీరు ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్లు ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతున్నాయి. ఓపెన్ స్టేట్మెంట్లు, వారు వేస్తున్న అడుగులు హస్తం పార్టీలో కాకరేపుతున్నాయట. ఇంతకు ఎవరా నలుగురు ఎమ్మెల్యేలు? వాళ్ళ తీరెందుకలా? ఆ ఎమ్మెల్యేల ఎజెండా ఏంటి? అసలు వారి విషయంలో ప్రభుత్వ ఆలోచన ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 65 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఆ నలుగురు ఎందుకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు? తమ అభిప్రాయాలను ఓపెన్ డయాస్ల మీదే బాహాటంగా చెప్పేస్తూ ప్రభుత్వాన్ని పార్టీని ఇరకాటంలో ఎందుకు పెడుతున్నట్లు? ఏం చెప్తే వాళ్ళ నోళ్లు మూతపడతాయి అనే ప్రశ్నలు ఇప్పుడు టీ కాంగ్రెస్ బుర్రలో గింగిరాలు తిరుగుతున్నాయట. కాంగ్రెస్ పార్టీలో రెగ్యులర్ గా హాట్ టాపిక్ గా మారారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తనకిచ్చిన మాట ప్రకారం మంత్రి పదవి ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఒకవైపు ప్రభుత్వాన్ని, మరోవైపు పార్టీని ఇరుకొన పెట్టేలా కమెంట్స్ చేస్తున్నారు. 10 ఏళ్లు సీఎం గా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ ను రాజగోపాల్ రెడ్డి తప్పుపట్టారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని లేవలెత్తుతున్నారు. లేటెస్ట్ గా RRR ప్రాజెక్టు విషయంలో కూడా రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తానని, అలైన్మెంట్ మారాలంటే ప్రభుత్వమే మారాలేమో అంటూ పెద్ద బాంబే పేల్చారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ నాయకత్వం కూడా గమనిస్తూ క్రమశిక్షణ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరు ప్రాంతానికి చెందిన 2 ఎమ్మెల్యేల తీరు కూడా ఇటు ప్రభుత్వానికి అటు పార్టీకి చిక్కులు తెస్తుందట. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సర్కార్ కు హెడేక్ గా మారినట్టు తెలుస్తోంది. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హైదరాబాద్ లోని ఓ హోటల్లో నిర్వహించిన రహస్య సమావేశం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ డిబేట్ గా మారింది. ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీసింది. తర్వాత ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి అనుమతులపైన అనిరుద్ రెడ్డి సీఎం రేవంత్ ను ఇరకాటంలో పెట్టేలా కమెంట్స్ చేశారు. మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యన్నం శ్రీనివాసరెడ్డి ఈ మధ్య ఒక పత్రికలో రాసిన వ్యాసం కూడా పెద్ద చర్చకు దారితీసింది. ఏదైనా చెప్పదలుచుకుంటే స్వయంగా తనకొచ్చి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెబుతున్నా నేతలు మాత్రం తమ అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరుస్తున్నారు. యన్నం శ్రీనివాసరెడ్డి రాసిన పత్రికా వ్యాసాన్ని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ట్వీట్ చేస్తూ యన్నం అభిప్రాయాలను తాను స్వాగతిస్తున్నానని పోస్ట్ చేశారు. రాజగోపాల్ రెడ్డి చేసిన ట్వీట్ ఏదైతుందో ఆ ట్వీట్ ని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా రీట్వీట్ చేస్తూ స్వాగతించారు. ఈ వ్యవహారం కూడా కాంగ్రెస్ లో చర్చకు దారితీసింది. ఇక మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రూటే సపరేట్. పైకి ఎలాంటి కమెంట్స్ చేయకపోయినా ఆయన చర్యలే చర్చకు దారితీస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా సమీక్షా సమావేశం కోసం స్వయంగా సొంత జిల్లాకు వస్తే నర్సంపేట శాసనసభ సభ్యుడిగా ఉన్న దొంతి మాధవరెడ్డి మాత్రం డుమా కొట్టారు. అందుబాటులో లేక హాజరు కాకపోతే అది వేరే విషయం. ఆయన తన నియోజకవర్గంలో ఉండి కూడా సీఎం సమావేశానికి డుమ్మా కొట్టడం ఓకే కాదు. ఇట్స్ నాట్ ఓకే. ఒక మాటలో చెప్పాలంటే ఈ 2 ఏళ్లలో ఏ ఒక్క సందర్భంలో కూడా ఆయన సీఎంతో వేదిక పంచుకున్నది లేదు. నిన్నటికి నిన్న సీఎం మేడారంలో పర్యటించిన దొంతి మాధవరెడ్డి ముఖ్యమంత్రి పర్యటన వైపు కనీసం కన్నెత్తి కూడా చూడలేదు అంటే అర్థం చేసుకోవచ్చు. ఇలా సొంత పార్టీకి చెందిన 4 ఎమ్మెల్యేల తీరు కాంగ్రెస్ సర్కారును ఇబ్బంది పెడుతున్న మాట వాస్తవం. అయితే దీన్ని ఎలా సరిదిద్దాలి అనే విషయంపై పార్టీ ముఖ్య నేతలు మల్లగుల్లాలు పడుతున్నారట. అయితే ఏ దారిలో వెళితే ఏ కొత్త తలనొప్పి వస్తుందో అనే కారణంతో సంయమనం పాటిస్తున్నట్టు సమాచారం.